నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా అమాయకులే, వారికి ఏం తెలియకపోయినా సరే ఆఫీసర్స్ అందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం పైన తీవ్రంగా విమర్శించారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీవ్రంగా ధ్వజమెత్తింది సజ్జల భార్గవరెడ్డి పైన. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళగా ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పడమే కాకుండా మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కావా అనుకుంటా తీవ్రంగా స్పందించింది. మరి దీనిపై ఇదే కాకుండా కొడాలి నాని విషయంలో కూడా ఆయన అనారోగ్య సమస్యలతో అమెరికా వెళ్తానంటూ వార్తలు రాగా ఆయనకు కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరి మొత్తానికి వైసీపీ నేతల పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, అసలు వైసీపీ పరిస్థితి ఏం కానుంది? ఒక పక్క కొడాలి నానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం, మరో పక్క సజ్జల భార్గవరెడ్డిని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వార్తలు పెట్టడం, అసలు మీరు పెట్టిన పోస్టులు అర్థం కావనుకుంటున్నారా అని ప్రశ్నించడం, మొత్తానికి ట్రయల్ కోర్టులోనే మీ వాదనను వినిపించుకోవాలని చెప్పడం, ఏంటి వైసీపీ నేతల పరిస్థితి ఏ విధంగా ఉండనుంది? మరో పక్క చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆఫీసర్స్ అందరినీ కూడా ఏం కారణం లేకుండానే అరెస్ట్ చేస్తున్నారన్న మాటలు. మరి ఇప్పుడు న్యాయస్థానమే ఈ విధంగా స్పందించినప్పుడు దీనికి ఏం ఆన్సర్ చెప్తారంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సకల శాఖ మంత్రి సజ్జల కొడుకు భార్గవరెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా పెంచి పోషించాడు. అదేవిధంగా వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు పదే పదే ఏం చెప్తున్నారు, మేము 25 సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రిగా ఉంటామని ఎందుకు అనుకున్నారంటే వ్యవస్థల్ని వాళ్ళ ఆధీనంలో చేసుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఫోన్ కాల్ ట్రాప్ చేయటం, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా వీళ్ళు రికార్డ్ చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున కొంతమంది పోలీసులు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారు అనేది ప్రజల్లో ఎందుకు వస్తుందంటే వాళ్ళని ఆ విధంగా ఇతను మలుచుకున్నాడు అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ బ్లాక్మెయిల్ ద్వారానే వీళ్ళందరినీ కూడా ఇంకా తను ఒకటే ఆలోచించాడు, 2019 నుంచి 24 వరకే కాదు, ఆ తర్వాత ఒక 25 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మేమే రాజ్యం వెళ్తామని చెప్పేసి వీళ్ళ రాక్షస మూకతో ఏ విధంగా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని ఒకవైపు బూతులతో కాదు, అదేవిధంగా వీళ్ళు చేసిన మద్యం కుంభకోణం, మైనింగు, భూములు కబ్జా, ఇసుక మాఫియా, మరి రైతుల మీద ప్రేముందని ఇప్పుడు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఆ అమరావతి రైతుల అరటి తోటలు తగలబెట్టినందుకు నందిగామ సురేష్కి ఎంపీ పోస్ట్ ఇచ్చిన మహానుభావుడు ఈ ఘనుడు మాట్లాడతాడు ఈ రోజున రైతుల గురించి. ఇంత దుర్మార్గులు, నీచులు, ఇంత నికృష్టులు ఎక్కడా కూడా ఉండరు రాష్ట్రంలో. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ఖచ్చితంగా ప్రజలు ఈ రోజున శిక్షించి మీకు అధికారంలో ఉండటానికి హక్కు లేదు, మా గురించి ఆలోచించే హక్కు అంతకంటే లేదు, కాబట్టి మీరు ప్రజాప్రతినిధులుగా పనికిరారు కాబట్టి 11 పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. అది కూడా రావటం ఏంటంటే కొంతమంది ప్రలోభాలకు గురి చేసి కొన్ని ఓట్లు వేయించుకున్నారు అనేది ఒక కారణం. మరి ఈ విధంగా చూసుకుంటే ఇట్లాంటి వ్యక్తులు ఈ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మరి ఇన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దాంట్లో భాగస్వాములుగా ఉన్న వీళ్ళందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి పదే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు నుంచి అన్ని విధాలుగా కూడా దాంట్లో మద్యం కుంభకోణంలో నేను విజయవాడలోనే ఉంటాను, మరి నా దాంట్లో నా సంతకం ఉంది, అక్కడ సంతకం చేయకుండా నువ్వు తప్పించుకున్నావు, ఆ విధంగా అక్కడ క్రైమ్ చేశారు. ప్రభుత్వమే ఇక్కడ మద్యం వ్యాపారం చేసి క్రైమ్ చేసింది. అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డి మరి ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ముందస్తు బెయిల్కి ఖచ్చితంగా నిరాకరించింది. ఈ ట్రయల్ కోర్టులో చూసుకోండి. అదేవిధంగా మీరు పెట్టిన పోస్టులు, రాసిన రాతలు, ఆ చెత్త పనికి మాలిందంతా కూడా ఏ విధంగా మీరు రాశారో మాకు తెలియదా, మాకు అర్థం కాదా? మరి ఏ విధంగా మీరు అలాంటి పోస్టులు పెట్టడానికి ఈ విధమైన సహాయ సహకారాలు అందించారు? ఏ విధంగా అక్కడ ఉన్న వాళ్ళని కూడా ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఆశ చూపో లేకపోతే పదవాశ చూపించో వాళ్ళ చేత బూతులు మాట్లాడిచ్చారు అంటే ఈ రోజున సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. మరి ఎంత దుర్మార్గం, ఎంత నీచం! ఆడపిల్లల్ని కనీసం జగన్మోహన్ రెడ్డి ఇంత నీతులు చెప్తున్నాడు కదా, సొంత చెల్లెల మీద భార్గవరెడ్డి చేత పోస్టులు పెట్టించిన దుర్మార్గమైన అన్నయ్య నువ్వు. మరి ఇట్లాంటి అన్నయ్య ఉంటాడా? ఆ చెల్లెలు నిన్ను కూడా స్పందించింది. మరి ఇట్లాంటి దరిద్రుడు, నికృష్టుడు, మరి తల్లిని చెల్లిని కూడా ఈ విధంగా దూరం చేసుకున్న వ్యక్తి సిగ్గు లేకుండా ఏ విధంగా ప్రెస్ మీదకి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడని అంటే ఇక్కడ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాదు, లేకపోతే మద్యం కుంభకోణంలో కాదు, నువ్వు మంచోడువే, జగన్ రెడ్డి మహా మంచోడు, ఇంత మంచోడు రాష్ట్రంలో అసలు భూతద్దం పెట్టి వెతికి చూసినా దొరకడు. కానీ సొంత చెల్లెల మీద ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించావు? అసలు ఎంత ఒక భయంకరమైన మాట ఏంటంటే పసుపు చీర కట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మోకరించావు అన్న మాట ఎంత భయంకరమైందో. ఆడపిల్ల గురించి ఎవడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? ఎవరి స్క్రిప్ట్ రైటర్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ భార్గవరెడ్డి.
మరి ఈ రోజున సుప్రీంకోర్టు కూడా అంత తీవ్రంగా మండిపట్టడానికి కారణం వీళ్ళు చేసిన యదవ పనులు. ఆడపిల్లల మీద ఇంత భయంకరంగా పోస్టులు పెట్టడం, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేయటం, నీచాతి నీచంగా అట్లాంటి పదాలు ఉపయోగించి జుగుప్సాకరంగా వీళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళను వ్యవస్థలో తిరగటానికి వీల్లేదు, ప్రజల మధ్య ఉండటానికి వీల్లేదు. ఇట్లాంటి నరరూప రాక్షసులు ప్రజల మధ్య ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే అరెస్ట్ అవుతాడు భార్గవ్ రెడ్డి. ఇంకా చూసుకుంటే కొడాలి నాని, అసలు అతని కొడాలి నాని అంటాం కంటే బూతుల నాని, గుడివాడ గోండా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ వ్యక్తులు ఈ రోజున వాడొక నికృష్టుడు అని చెప్పేసి కొడుతున్నారు ప్రజలు. మరి ఈ రోజున పబ్లిక్ వాయిస్ చూస్తే అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గుడు, ఇంత నీచుడు. కరెంటు రైతుల గురించి మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి రైతుల మీద నాకు ఎంతో ప్రేమ ఉంది, గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు కదా. మరి అదే రైతులకు ఇవ్వాల్సిన కరెంటు స్తంభాలు ఏదైతే ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో, ఈ గుడివాడ గూండా అనే ఎవరైతే ఉన్నాడో గుడివాడ నాని మరి ఏం చేశాడు అంటే క్యాసినో ఆడించడానికి ఆ ప్లేస్లో ఈ కరెంటు స్తంభాలను ఒక 75-78 కరెంటు స్తంభాలని ఈ 2 ట్రాన్స్ఫార్మర్లు అక్కడ బిగించుకున్నాడు. ఈ రోజు కూడా అవి అక్కడే ఉన్నాయి. మరి డే అండ్ నైట్ కూడా అవన్నీ కూడా అట్లా వెలుగుతూ ఉండాలి. ఆ కరెంటు బిల్ అంతా ఎక్కడికి వెళ్తుందంటే లింగాపురం అని చెప్పేసి కొడాలి నానికి సంబంధించి అక్కడ పంచాయతీ ఆఫీస్కి వెళ్తుంది. ఎంత దుర్మార్గం! ఎవరు అవన్నీ చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని దీనికి సమాధానం. ఎందుకు అతను ఈ విధంగా ప్రవర్తించాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే ఆ మంత్రులంతా వెర్రవీగారు ఆ రోజున. ఈ రోజున కొడాలి నాని నాకు గుండెపోటు వచ్చింది, నాకు హార్ట్లో హోల్స్ ఉన్నాయి, 1 కాదు 3 కాదు, అంతా అసలు హార్టే బ్లాక్ అయిపోయింది, మరి నేను ఆపరేషన్ చేయించుకోవాలి, శస్త్రచికిత్స హైదరాబాద్ అన్నాడు, ఇక్కడో డ్రామా ఆడాడు, బాంబే అన్నాడు, అక్కడో డ్రామా ఆడాడు, మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చున్నాడు హైదరాబాద్లో. మరి ఈ రోజున నన్ను ఎప్పటికైనా జైలుకి పంపిస్తారు అని చెప్పేసి తను జైలు వాతావరణానికి అలవాటు పడే విధంగా తన దినచర్య ఉంటుందని ఈరోజు తెలుస్తున్న విషయం. మరి ఇట్లాంటి వ్యక్తి రాష్ట్రం కాదు దేశం కాదు దాటి వెళ్లకుండా ఈ రోజున లుకౌట్ నోటీసులు జారీ చేశారు రాష్ట్ర పోలీసులు. మరి ఎక్కడా కూడా ఎటువైపు కూడా నౌకా మార్గం కానివ్వండి, లేకపోతే ఇటు విమానయానం కానివ్వండి, ఎక్కడా కూడా అతను వెళ్ళటానికి వీలు లేకుండా పగడ్బందీగా అందరికి కూడా ఆన్లైన్లో ఇతని డీటెయిల్స్ అన్నీ కూడా పంపించిన విషయం. అసలు కొడాలి నాని ఇంకా అతని గురించి చెప్పుకుంటే ఎంత భయంకరమైన బూతులు. టచ్ చేయండి మమ్మల్ని, మీరేంటి గోండాలా, లేకపోతే ప్రజాప్రతినిధులు ఒక ఎమ్మెల్యే స్థాయిలో, ఒక ఎంపీ స్థాయిలో, లేకపోతే ఒక మంత్రిగా ఉండి మీరు మాట్లాడే మాటలవేనా? ఎంత భయంకరంగా మాట్లాడాడు. అసలు అది నోరా మురుగుంట అన్నట్లుగా మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఏంటి పరిస్థితి? బయటకు వచ్చి కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా? మరి ఈ రోజున భయపడ్డావు కదా నువ్వు. మరి రెడ్ బుక్ గురించి ఏ విధంగా మాట్లాడారు? మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కుమారుడుగా మరి ఆయన పుట్టటమే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు నారా లోకేష్ గారు. మీ బ్రతుకులు ఎక్కడ, ఆయన జీవితం ఎక్కడ? మరి మీరు కూడా ఆయన ఏ విధంగా దుయ్యబట్టారు, ఏ విధంగా దూషించారు, ఏ విధంగా అతన్ని రకరకాలుగా అంటే బాడీ షేమింగ్ చేశారు. మరి ఈ రోజున ఆయన కాలి గోటికైనా మీరు తూగుతారా? ఎక్కడా కూడా నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. వీళ్ళు ఈ రోజున మీరు రెడ్ బుక్ కాదు కదా, భారతీయ రాజ్యాంగానికి భయపడి పారిపోవాలి. ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో దానికి భయపడి పారిపోవాలి. మరి అదేవిధంగా ఏ విధంగా మీ మీద కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారో దానికి భయపడి పారిపోవాలి. రెడ్ బుక్ కాదు ఇక్కడ, భారతీయ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికోసం వీళ్ళు భయపడాలి. అంటే గతంలో వీళ్ళు చేసిందంటే భారతీయ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం. ఈ రోజున జరుగుతుంది భారతీయ న్యాయ చరిత్ర ఎలా ఉందంటే ఆ న్యాయ వ్యవస్థ న్యాయబద్ధంగా జరుగుతుంది రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఈ దొంగలు, ఈ దోపిడీదారులు ఈ విధంగా రౌడీయిజం చేసి, గూండాయిజం చూసి, ఎన్ని రకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి భయంకరమైన బూతులతో పోస్టులు పెట్టిన వీళ్ళకి తగిన శాస్తి చేయాల్సిందే. కోర్టులో కూడా వీళ్ళకి జాలి దయ ఏది తలవదు. ఎక్కడా కూడా వీళ్ళని అయ్యో పాపం కూడా అంటానికి వీల్లేదు అనే విధంగా కోర్టు ఏ విధంగా మండిపడిందో మనం చూసాం. నిజంగా న్యాయస్థానంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో మంచి పరిపాలన ఉంది. కాబట్టి వీళ్ళు చేసిన పాపం పండింది. ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలు, దౌర్జన్యాలు, నోటి దురుసుతో పేటరేగిపోయారో వారందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.